గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ దళితులను చాలా చిన్న చూపు చూస్తున్నారు. దళితులను అణచివేసే ప్రక్రియలో అయితే సాగుతుంది. దళితులను ఇబ్బంది పెట్టి కష్టపడుతున్నారు అంటున్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ మనతో పాటు ఉన్నారు. నజీర్ గారు చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ దళితుల పట్ల వివక్ష? ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ దళితుల ద్రోహి పార్టీ అండి. కేవలం ఒక దళితులే కాదు, అన్ని వర్గాల్లో, అటు దళితులకు కానివ్వండి, ఇటు ఎస్టీలకు కానివ్వండి, ఇటు ముస్లిమ్స్ కానివ్వండి, బీసీలకి ద్రోహివి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, 3 రోజుల క్రితం జరిగిన సంఘటన. పవన్ దళిత యువకుడు, పేదోడు. సరే, సభ్య సమాజంలో ఆర్థిక అసమానతలు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఏదో అప్పు తీసుకుని ఉండొచ్చు. అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర ఆ అప్పుని ఎలాగా రాబెట్టాలనేది వాళ్ళకి విధి విధానాలు ఉంటాయి. దాన్ని పక్కన పట్టి ఆ కుర్రోడిని కిడ్నాప్ చేసి 2 రోజులు చిత్రహింసలు పెట్టి అనిల్ రెడ్డి, దినేష్ రెడ్డి, ఇంకో 3. ఈ అనిల్ రెడ్డి, దినేష్ రెడ్డి ఎవరు? భువన కరుణాకర్ రెడ్డి, భువన అభినయ రెడ్డి వాళ్ళ అబ్బాయి అనుచరులు, ప్రధాన అనుచరులు. వీళ్ళు తిరుపతిలో వైసీపీ నాయకులుగా చలామణి అవుతూ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూడా అంట. చేసే పనులన్నీ ఏంది? ఇలాంటి అరాచకాలు, వడ్డీ వ్యాపారాలు, సామాన్యుని బెదిరించడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం. అతన్ని చిత్రహింసలు పెట్టడమే కాకుండా అసలు కొట్టరాని చోట కొట్టి శృభ కోల్పోతే ఇంకో కొద్దిగుంటే చనిపోతాడు. దాన్ని ఎంత ధైర్యం అండి వీళ్ళకి? వీడియో చిత్రీకరించి ఆ కుర్రోడు వాళ్ళ తండ్రికి పంపిస్తారా? పంపించి డబ్బులు ఇపోతే వాడిని చంపేస్తామంటారా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళు చేసిన తప్పుకి భూమన కరుణాకర్ రెడ్డి కానీ, అభినయ రెడ్డి కానీ, వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడ ఒక మాట మాట్లాడట్లా. ఇటీవలే మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు తెనాలిలో గంజాయి కొట్టి రౌడీజం చేసే రౌడీ బ్యాచ్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని పోలీసులు ఏం చేశారండి? 4 ముందల వాళ్ళని కూర్చోబెట్టి అరికాళ్ళ మీద కొట్టారు. సరే, కొట్టడం తప్పు, ప్రజాస్వామ్యంలో పోలీసులు కూడా హక్కు లేనా అని అనుకున్నాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించి గందరగోళం చేశాడు. ఇవాళ ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఎందుకు వెళ్ళవు? నువ్వు వెళ్ళాలిగా తిరుపతి. పవన్ దళిత యువకుడేగా, అతన్ని వీళ్ళు ఎంత హింసించారు. ఎందుకు వెళ్ళాడంటే, కొట్టింది వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వాళ్ళ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు. అందుకే వెళ్ళాడు. దీన్ని బట్టి దళితుల మీద జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి ఉన్న ప్రేమ ఏంటో అనేది యావత్ సమాజానికి, యావత్ రాష్ట్రానికి తెలుస్తుంది. మేము అందుకే అంటున్నా, దళితులారా మేలుకోండి, మైనార్టీలు మేలుకోండి, బీసీలు, ఎస్టీలు మేలుకోండి. ఈ యొక్క ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని దూరం ఉంచాలని నేను ఈ సమాజానికి పిలుపునిస్తున్నా. నజీర్ గారు, అధికారంలో ఉంది పార్టీ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది ఈ విషయం మీద? ప్రభుత్వము, పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కిడ్నాప్ కేసు పెట్టారు, వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, వాళ్ళ మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేసేది, పోలీసులు చేసేది పోలీసులు చేస్తారు. కానీ చైతన్యం ప్రజల్లో రావాలి. దళిత వర్గాలు ఒకటవ్వాలి, ఎస్టీలు ఒకటవ్వాలి, ముస్లింలు ఒకటవ్వాలి, అలాగే బీసీలు ఒకటవ్వాలి. ఇలాంటి అరాచక శక్తులు ఏ కులంలో ఉన్నా సరే వాళ్ళకి బుద్ధి చెప్పేటట్టు తిరగబడాలి. తిరగబడకపోతే వీళ్ళకి భయం ఉండదు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దోచుకున్నారు, వైసీపీ ప్రభుత్వం లేనప్పుడు కూడా దోచుకున్న డబ్బుతో రౌడీజం చేస్తున్నారు. అందుకే మేము చెప్తున్నా, ఈ అన్ని వర్గాలకి తెలుగుదేశం పార్టీ అండ ఉండిద్ది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండిద్ది, లోకేష్ గారి నాయకత్వం ఉండిద్ది. మేమందరం ఈ యొక్క అనగాని వర్గాలందరికీ అండగా ఉంటాం. థ్యాంక్ యూ. ఇది వైసీపీ ముఖ్య నాయకులైన వాళ్ళ సంబంధికులు ఈ ఎస్సీ వాళ్ళని అణచివేస్తున్నారు, ఎస్సీ వాళ్ళని దారుణంగా కొడుతున్నారు. కాల్మనీ కాలం పోయినప్పటికీ ఇంకా కాల్మనీ వ్యవహారం లాగే అనుసరిస్తున్నారు. నిజంగా ఈ అన్ని కులాలు ఏకమవ్వాలి. నిజంగా దీనికి టీడీపీ కానీ, ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ చర్యలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇలాంటి ఈ కార్యక్రమాలు అయితే ఎదురవ్వకూడదు. నిజంగా ఈ నేపథ్యంలో మొత్తం అందరూ ఏకమవ్వాలని చెప్పి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ నజీర్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.